కేవలం 1.5 నిమిషంలో 5 వార్తలు చూసేద్దామా? హిమాచల్ ప్రదేశ్లోని సిర్మౌర్ జిల్లాలో ప్రైవేట్ బస్సు ప్రమాదవశాత్తు లోయలో పడిపోయి 8 మంది మృతి చెందారు. హరిపూర్ధర్ ప్రాంతం సమీపంలోని ఇరుకైన కొండ రహదారిపై ఈ ఘటన చోటు చేసుకుంది. బస్సులో 30 నుండి 35 మంది ప్రయాణికులు ఉండగా పలువురు తీవ్రంగా గాయపడి ఆస్పత్రికి తరలించారు. సంక్రాంతి పండుగ వేళ హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు తమ స్వగ్రామాలకు వెళ్లే ప్రయాణికులతో జాతీయ రహదారి NH 65 కిక్కిరిసిపోయింది. శుక్రవారం ఉదయం నుంచే పంతంగి కోర్లపహాడ్ టోల్ ప్లాజాల వద్ద వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. రద్దీని తగ్గించేందుకు పంతంగి టోల్ వద్ద అధికారులు శాటిలైట్ ఆధారిత టోల్ వసూలు విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. శబరిమల అయ్యప్ప ఆలయంలో బంగారు ఆభరణాల మాయంపై జరుగుతున్న దర్యాప్తులో ప్రధాన పూజారి కండరారు రాజీవారును ప్రత్యేక దర్యాప్తు బృందం అరెస్ట్ చేసింది. మెక్సికోలోని గ్వాడలహారా సమీపంలో ఉన్న ఎస్టాడియో అక్రోన్ దగ్గర 456 సంచుల్లో మానవ అవశేషాలు బయటపడటం సంచలనంగా మారింది. ఇవి ఒకేసారి కాకుండా 2022 నుంచి 2025 చివరి వరకు జాపోపాన్ ప్రాంతంలోని రహస్య సమాధుల్లో లభ్యమయ్యాయి. తప్పిపోయిన వారి కుటుంబ సభ్యులు స్వచ్ఛంద బృందాలుగా ఏర్పడి ఈ అవశేషాలను గుర్తించారు. ప్రభాస్ హీరోగా వచ్చిన రాజాసాబ్ సినిమా టికెట్ ధరలను పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన మెమోను హైకోర్టు కొట్టివేసింది. టికెట్ రేట్ల పెంపును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్పై విచారణ చేపట్టిన ధర్మాసనం నిబంధనలకు విరుద్ధంగా ధరలు ఎలా పెంచుతారని ప్రభుత్వంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.